హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇచ్చిన శాశ్వత దివ్య సందేశాన్ని విందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. దీని అర్థం ఏమిటంటే, ఓ అర్జున, ఇంద్రియాలు భౌతిక ప్రపంచంలోని విషయాలతో కలవడం వల్ల చలి, వేడి, సుఖం, దుఃఖం వంటి అనుభవాలు కలుగుతాయి. అవి వచ్చిపోయేవి, కాని శాశ్వతమైనవి కావు. కాబట్టి వాటిని సహనంతో భరించడం నేర్చుకో. ఈ శ్లోకం జీవిత పాఠం. జీవితంలో సుఖాలు, కష్టాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. అవి ఋతువులా మార్పుల్లా వచ్చిపోతుంటాయి. ప్రతి పరిస్థితిలో సహనం, స్థిరత్వంతో ఉండగలిగితే మనకు అంతరంగ శాంతి, మానసిక బలం లభిస్తాయి. భగవద్గీతను చదవండి, మీ జీవితంలో ఆచరించండి. భగవద్గీత జ్ఞానం కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.